రాధా, కృష్ణ ఇద్దరు ఇంట్లో నుంచి లేచిపోయారు. వాళ్ళ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు కనుక దూరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఒకరు లిఫ్ట్ ఇచ్చారు, ఎవరు దేవుళ్ళు లాంటి వారు లిఫ్ట్ ఇచ్చారు. మనం వెళ్దాము, కూర్చుందామన్నాను. కూర్చున్నారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు రాధాకృష్ణ. వాళ్ళు నిజం చెప్పడానికి ఇష్టపడలేదు. జస్ట్ ఏదో వేరే ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పారు. అవునా, ఓకే. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా. జాబ్ చేసి ఇంటికి వెళ్ళేదారు అని చూశారు. అమ్మాయి మాట్లాడుతుంది. ఎక్కడ జాబ్ మీది? సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్తాడు. డెల్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో నేను అందులోనే చేశాను అని అంటుంది. మిమ్మల్ని ఎక్కడ చూడలేదు అది ఇది అని అంటుంది. అవును, నీది ఇక్కడ ఏ బ్రాంచ్? కానీ వాళ్ళు అందులో చూసే టైంలో వాళ్ళకి ఎందుకో అనుమానం వస్తుంది. ఈయన చెప్పే మాటలకు, ఈయన వేషధారణకి ఇక్కడ పొంతన లేదు. ఇక్కడ డ్రైవర్ అతను చూడడానికి చాలా కన్నింగ్ అనిపిస్తున్నాడు. కానీ వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది. ఇది అతను దొంగ మంచోడేనా అని చూశారు. వాళ్ళు ఫోన్లో చెక్ చేశారు. ఫోన్లో చెక్ చేసి రీసెంట్గా సీరియల్ కిల్లర్ కారులో వెళ్ళి తీసుకునే వాళ్ళని చంపేస్తున్నాడని తెలిసింది. అతను ఇతనేనని తెలిసింది. ఒక్కసారిగా మనం అనవసరంగా ఇందులో ఎక్కాము. షాక్కు గురైంది. ఇంత 40 మందిని చంపిన సీరియల్ కిల్లర్ ఇతనే మనకు లిఫ్ట్ ఇచ్చాడా అని రాధా షాక్కు గురైంది. ఇప్పుడు మనం ఇందులో నుంచి తప్పించుకోవడం ఎలా? ఇప్పుడు మనం డోర్స్ ఏమో లాక్ చేసి ఉన్నాయి. ఒకవేళ ఇతను మనకి భయపడుతున్నామని తెలిస్తే త్వరగానే చంపేస్తాడు. మనం ప్రాణాలతో బయటపడాలి, ఎట్లయినా వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. కార్ ఇక్కడ ఆపండి ఆపండి అని అంటాడు. కానీ అతను వినడు. ఆపకుండా తీసుకెళ్తూనే ఉంటాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈ దారిలోనే కృష్ణ అని వాడు ఆ సీరియల్ కిల్లర్ గన్నుకు గురై చంపేశాడు. దాంతో రాధా షాక్లోకి వెళ్తుంది. నేను కూడా అల్లరి చేసి చెప్తానని చెప్తే వాడు నన్ను చంపేస్తాడు. ఇలా కాదు, మనం బాగా వాని మైండ్ స్టడీ చేసి వాడు ఎందుకు ఇలా అయ్యాడని నైస్గా వాని వేలేనే నడుచుకోవాలి. అలాగైతేనే మనం ప్రాణాలతో బయటపడలేకపోవచ్చు. నా ఫేస్లో ఎటువంటి భయం కానీ, ఆరాటం కానీ, యాంగ్జైటీ కానీ చూపించకూడదు. ఒకవేళ చూపిస్తే వాడు వెంటనే నన్ను చంపేస్తాడు వాడిని అని అనుకుంటుంది. సో దానికి ఒక ప్లాన్ డిసైడ్ అవుతుంది. సో నేను వాడే ఆ కృష్ణనే నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు, నాకు వాడిపైన ఎటువంటి ప్రేమ లేదు అని చెప్దామని అనుకుంటుంది. సో వాడు కట్టేస్తాడు. ఈరోజుకి ఇలా ఉండు, నీ పని రేపు చూస్తా అని అంటాడు. పోలీసులకు ఫోన్ చేద్దాము అని అనుకుంటుంది. కానీ అక్కడ ఫోన్ అన్నీ లాగేసుకుంటాడు. ఇది చాలా దూరమైన ఇల్లు. అక్కడ ఎవరు ఉండరు. వాడు చెప్తాడు, నాకు కృష్ణ కంటే మీరంటే ఇష్టం అని చెప్తుంది. మీరు అమ్మాయిల మీద నన్ను తీసుకొచ్చి ఇన్ని రోజులు చూచారు, కానీ నాకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. చూడు, నేను చెప్పే మాటను నేను చెప్పినట్టు చేయి, నన్ను విసిగించకు అని వాడు తిడతాడు. వాడు తిట్టి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రాధ మారిపోతుంది. వాడి ఇంట్లోనే ఉంటుంది. అవసరం లేదు, నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా, సీరియల్ కిల్లర్ నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా, నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకుంటున్నావు? ఆమె అక్కడే ఉంటుంది. అక్కడే వాడికి వంట వండి పెడుతుంది. అన్నీ వాడే ఉంటుంది. అదేంటి, నేను నేను అప్పుడే వదిలేశాను కదా, నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టం ఉన్న చోటుకి వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో. నేను వెళ్ళను, నాకు నువ్వంటేనే ఇష్టం. నువ్వు ఇలా మారిపోయావు. నీకు చిన్నప్పుడు నిన్ను మీ నాన్న ఇలా హింస పెట్టి రోజు కొట్టేవాడు, అందుకే నువ్వు ఇలా అయిపోయావు. నేను అర్థం చేసుకున్నాను, వేరే వాళ్ళు అర్థం చేసుకోలేదు, అందుకే నిన్ను క్రిమినల్గా చూస్తారు. నేను అర్థం చేసుకున్నాను, అందుకే నీలో మనిషిని చూస్తున్నాను. నాకు నీ మీద ఎటువంటి కోపము లేదు.
కానీ నీకు లేకపోవచ్చు. కానీ సమాజం నేను చేసిన హత్యలు నన్ను నేరస్తునిగానే చూస్తాయి. ఇకపై నన్ను ఎవరు నా మీద ఇప్పటికి రిజిస్టర్ అయిన 45 కేసులు నేను కఠిన నేర అంతస్తును. నాకు కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. ఉరిశిక్ష విధించిన నువ్వు బ్రతుకున్నంత వరకు నేను నీతోనే ఉంటాను. నేను రోజు కలుస్తూ ఉంటాను. జైలుకి వెళ్ళి నేను కలుస్తూ ఉంటాను. ఇంత దారుణం జరిగింది. నీకు ఇన్ని రోజులు నాలాంటి ఒక తోడు లేకపోవడం వల్లనే నువ్వు ఇంత నేరాలకు ఒడిదుడికి. ఇకపై నుంచి నువ్వు ఒక్క ప్రాణాన్ని కూడా తీయకూడదు. తీస్తే నా మీద ఒట్టేయించుకుంటాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని నేరస్తుని. కొన్ని రోజులైతే ఇంకా అతను రోహిత్, నేరస్తుని పేరు రోహిత్. నేను ఇంక వెళ్ళిపోతున్నాను. పోలీసులు నా మీద షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చారు. ఎక్కడ దొరికినా నాతో ఉంటే నీకు డేంజరే, ప్రమాదమే, వెళ్ళిపో అని అంటాడు. నేను ఎక్కడ కనిపించినా అక్కడ నన్ను కాల్ చేస్తారు. పొరపాటు నన్ను ఉంటే నీ ప్రాణాలు పోతుంది. నన్ను ప్రేమించిన ప్రాణానికి నేను వెళ్ళను. నేను ఉంటే నీతోనే ఉంటాను. ఇద్దరం కలిసే చేద్దాం అని అంటుంది. సరే అని రోహిత్ ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళిపోతాడు. ట్రై చేస్తాడు. తన హైవే దారిలో వెళ్తాడు. నేను వెళ్ళానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నన్ను తీసుకుపోతున్నావు? నువ్వు జైలుకి వస్తే నేను కూడా నీతో పాటు జైలుకే వస్తాను అని అంటుంది. అని వాళ్ళు అలా వెళ్తారు. ఇదే కథ. Love marriages corrupt women. Ara forced me. I didn't want to. Men ruin everything.